పాస్ట్ ఇస్ పాస్ట్, జరిగిపోయింది జరిగిపోయింది. भूतकाल तो अतीत है, जो बीत गया सो बीत गया. తిరిగి ఎంత ప్రయత్నం చేసినా అది ముందుకు రాదు. तुम चाहे कितने भी प्रयत्न कर लो, तुम इसे वापस प्राप्त नहीं कर सकते. ఫ్యూచర్ నీవు యోచన చేయకండి, भविष्य के बारे में मत सोचो, కానీ ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్. क्योंकि भविष्य निश्चित नहीं होता. కానీ ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్. लेकिन वर्तमान काल बहुत महत्वपूर्ण होता है. దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ये वर्तमान काल कोई सामान्य काल नहीं होता. ఆమ్ని ప్రెజెంట్. वर्तमान काल तो सदैव सर्वत्र विद्यमान रहता है. ఎందువల్ల? क्यों? ఈనాడు మానవుడు అనేక దుఃఖములకు అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి? आज मानव में अशांति और दुख होने का क्या कारण है? ప్రెజెంట్ ను మర్చిపోతున్నాడు, పాస్ట్ ఫ్యూచర్ ను వెతుక్కుంటున్నాడు. क्योंकि मानव वर्तमान काल को भूल जाता है, अतीत के बारे में सोचता रहता है और भविष्य की चिंता करता रहता है. ప్రెజెంట్ ఇప్పుడు మనకు ప్రధానం, కానీ वर्तमान काल बहुत महत्वपूर्ण होता है. ఆకలి వేసినప్పుడు తట్టలో ఉన్నటువంటి అన్నాన్ని భుజించు. जब भूख लग रही हो तो प्लेट में सामने रखे भोजन को खाओ. 10 నెలల కిందట మా ఇంట్లో పండగ చేసిండ్రి, ఆ పండుగలో పంచపక్ష పరమాన్నములు ఉన్నాయి, దాన్ని తలుచుకొని ప్రయోజనం ఎందుకు? 10 महीने पहले हमारे घर में त्योहार हुआ था. उस त्योहार में 56 भोग बना था. ऐसा सोचने से क्या लाभ होगा? కనుక 10 దినముల ముందుగా జరిగిపోయినటువంటి నీవు యోచించొద్దు. इसलिए अतीत के बारे में मत सोचो, ప్రెజెంట్ ఇది నీవు యోచించు. वर्तमान समय के बारे में ही सोचो. పాస్ట్ ట్రీ, अतीत तो एक वृक्ष है, ఫ్యూచర్ ట్రీ, भविष्य भी एक वृक्ष है, ప్రెజెంట్ ఇస్ సీడ్. वर्तमान ही बीज है. ఆ పాస్ట్ ట్రీ నుంచి ప్రెజెంట్ సీడ్ వచ్చింది. अतीत के वृक्ष से ही तुम्हें वर्तमान का बीज प्राप्त हुआ है. ప్రెజెంట్ సీడ్ నుంచి ఫ్యూచర్ ట్రీ వస్తుంది. आज के बीज से ही तुम्हें भविष्य में वृक्ष मिलेगा. కాబట్టి సీడ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. इसलिए बीज बहुत 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 ही महत्वपूर्ण है. ఆ సీడ్ ప్రెజెంట్ లో మీరు తగినటువంటి శాంతిని పొందాలి. इसलिए वर्तमान में तुम्हारे द्वारा बोए जा रहे बीज की तुम्हें चिंता करनी चाहिए और शांति प्राप्त करनी चाहिए. ఫ్యూచర్ ఏమాత్రము మీరు తలంచకండి. भविष्य की चिंता जरा भी मत करो. ప్రెజెంట్ లో మనం మంచిగా ఉంటే ఫ్యూచర్ ఆటోమేటిక్ గా మనకు మంచిదే వస్తుంది. अगर तुम आज भला कर रहे हो तो तुम्हारा भविष्य भी उत्तम ही होगा. కనుకనే ఫ్యూచర్ ని యోచన చేసుకుంటూ పోవద్దు. इसलिए भविष्य के बारे में मत सोचो. నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, ఇది ఒక సైకలాజికల్ గా వారికి నిజంగా దుఃఖమే ఏర్పడిపోతుంది. लोग मानसिक रूप से चिंता करते रहते हैं. मेरा भविष्य क्या होगा, मेरा भविष्य क्या होगा, मेरा भविष्य क्या होगा. फिर ये चिंता दुख और निराशा में बदल जाती है. దీన్ని చింతనే చేయకూడదు. इसलिए ऐसा चिंतन मत करो. ఎందుకు వరి చేయాలి? तुम्हें ऐसी चिंता करनी ही क्यों चाहिए? వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరి? चिंता क्या है, इसका आकार क्या होता है? ఇట్ ఈజ్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ. यह केवल मानसिक रूप से रचित किया गया एक भय है. ఈ వైరికి ఏమాత్రము రూపం లేదు. चिंता का कोई रूप नहीं होता. నీవు క్రియేట్ చేసుకుంటున్నావు. वास्तव में इसे तुमने ही बनाया है. కాబట్టి అలాంటి ఒక దీనికి మీరు అవకాశం ఇవ్వకూడదు. ऐसी चिंताओं को कभी स्थान मत दो. ఈ విధంగా ఉంటుండి ఎప్పుడు చూసినా కూడాను ఆనందంగా ఉంటుండండి. चाहे कोई विघ्न आए या विचार आए, सदैव आनंद में ही रहो. మాకు ఎట్ట స్వామి ఇంటిలో అనేక చిక్కులు ఉంటాయి, మాకు అనేక బాధలు ఉంటున్నాయి, సంసారంలో చాలా వ్యతలు ఉంటున్నాయి, మేము ఎట్ట సుఖంగా ఉండడానికి వీలవుతుందంటారు. तुम ये कह सकते हो कि स्वामी हमारी अनेक समस्याएं हैं, हमारे परिवार में अनेक चिंताएं हैं, फिर यह कैसे संभव है कि हम सदैव प्रसन्न ही रहें? పోనీ వరి చేస్తే మన ప్రాబ్లం పోతుంటాయా? क्या चिंता करना तुम्हारी समस्याओं का कोई समाधान है? పోవటం లేదే. नहीं. కనుక ఎందుకు వరి చేసి ప్రయోజనం లేదు. तब फिर तुम्हें चिंता क्यों करनी चाहिए? కాబట్టి హ్యాపీగా ఉండు. आनंद में रहो. ఈ హ్యాపీని నీ వరిని దూరం చేస్తుంది. और आनंद में रहने से ये चिंता दूर हो जाएगी. అంతేగాని వరి చేసుకుంటూ కూర్చుంటే వరి ఇంకా ప్లస్ 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 అవుతాయి. क्योंकि ये चिंता तुम्हारी समस्याओं को और अधिक बढ़ाते जाएगी. కనుక నీ వరి చేయకూడదు. इसलिए कभी चिंता मत करो. ఏదొచ్చినా కానీ ఇది భగవత్ ప్రసాదం. चाहे जो भी परिस्थिति आए उसे भगवान का प्रसाद मानकर ग्रहण करो. ఈ కష్టములు కూడా నువ్వు భగవత్ ప్రసాదమే. कष्ट भी भगवान का प्रसाद ही है. ది ప్లెజర్ ఇస్ ద ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్. खुशी तो वास्तव में दुख के 2 समयों के बीच का मध्यांतर है. కనుక ఈ రెండు కష్టముల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి. 2 कष्टों के बीच के काल में ही खुशी का समय आता है. కష్టములే లేకపోతే సుఖం యొక్క విలువనే మనకు తెలియదు. बिना कष्ट के तुम खुशी की कीमत नहीं जान सकते. చీకటే లేకపోతే వెలుగు యొక్క ప్రకాశమే మనకు తెలియదు.
बिना अंधेरे के तुम्हें प्रकाश की कीमत पता नहीं होती। కాబట్టి కష్టములు కూడా ఒక ప్రసాదమే. इसलिए कष्ट भी भगवान का प्रसाद ही है। మలేరియా జ్వరం వచ్చినటువంటి వారికి బిటర్ క్వినైన్ మిక్సర్ ఇస్తారు. यदि कोई मलेरिया से पीड़ित है तो उसे कुनैन की कड़वी दवा दी जाती है। బిటర్ గా ఉంటాది. यह बहुत ही कड़वी होती है, కానీ ఆ బిటర్ నీవు కష్టపడి తాగినప్పుడే ఈ మలేరియా ఫీవర్ నివారణ అయిపోతుంది. लेकिन जब तुम इसे स्वीकार कर लेते हो और कड़वी दवा पी लेते हो तो तुम्हारा मलेरिया के कष्ट से निवारण हो जाता है। నాకు మెడిసిన్ కూడా నువ్వు తీయగా ఉండాలని కోరితే నీ బాధ నీకు నివారణ కాదు. लेकिन यदि तुम मीठी दवा की मांग करोगे तो उससे तुम्हारे रोग का निवारण नहीं होगा। కనుక కష్టం కూడా నువ్వు మనకు సుఖాన్ని అందిస్తుంది. कष्ट भी एक प्रकार का सुख और आनंद ही है। కనుక ఎప్పుడు నీవు జాయిగా ఉండాలి. तुम्हें सदैव आनंदमय रहना चाहिए అప్పుడే నీ యొక్క జీవితము మంచి ఆనందాన్ని ఆదర్శాన్ని అందిస్తుంది. और इसके बाद तुम्हारा जीवन सदैव आनंदमय होगा और दूसरों के लिए भी एक आदर्श उदाहरण बनकर प्रस्तुत होगा। యువకులారా, युवाओं, శరీర సంబంధమైనటువంటి విషయాలు కానీ, चाहे कुछ शरीर के विषय से संबंधित हो, ఫ్యూచర్ యొక్క విషయాలు కానీ, चाहे वह विषय भविष्य से संबंधित हो, కుటుంబం యొక్క విషయాలు కానీ, चाहे वह विषय परिवार से संबंधित हो, మీరు ఏమాత్రం కూడా నువ్వు హృదయంలో చోటు ఇవ్వకండి. ऐसी चिंताओं को अपने हृदय में स्थान मत दो। హృదయంలో చోటు ఇవ్వవలసింది ఒక్కదానికే, భగవంతునికి మాత్రమే ఇవ్వాలి. अपने हृदय में केवल ईश्वर को स्थान दो। మిగిలినవన్నీ కూడా బయట ఆర్ట్స్ అంతా, बाहरी जीवन में आर्ट है, ఆర్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది, आर्ट बाहर है, హార్ట్ అంతా ఇన్సైడ్ ఉంది. हार्ट यानी हृदय अंदर है। కాబట్టి ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటివే. इसलिए बाहर का सारा आर्ट तुम्हारे भीतर के हार्ट यानी हृदय से ही आता है। కనుక మొట్టమొదటి నీవు ఆర్ట్ చూసుకో. इसलिए हृदय के बारे में सोचो, ఆర్ట్ చూడద్దు. आर्ट का अनुसरण मत करो। ఆ ఆర్ట్ లోపల నీవు మంచి ఆనందాన్ని పొందుతుంటే ఆర్ట్ కూడా ఆనందాన్ని ఇస్తుంది. जब तुम अपने हृदय यानी हार्ट में आनंद का अनुभव करते हो तो बाहरी आर्ट तुम्हें आनंद देता है। ఇదంతా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. बाहरी सब कुछ तुम्हारे भीतर का ही प्रतिबिंब है। లోపల నీవు ఆనందంగా ఉంటే బయట కూడా ఆనందమే వస్తుంది. यदि तुम भीतर से आनंदित हो तो बाहरी तौर पर भी तुम आनंदित ही रहोगे, ఎందుకోసం భగవంతుడు నా వెంటనే ఉన్నాడు, क्योंकि भगवान तुम्हारे भीतर हैं, నా హృదయమునందే ఉంటున్నాడు वे मेरे हृदय में हैं। అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. हमें ऐसे विश्वास को मजबूत करना चाहिए, అప్పుడే మనకు తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలు మనకు అభివృద్ధి అవుతుంటాయి. तब हमें हर प्रकार का उत्साह और प्रोत्साहन प्राप्त हो जाएगा। समस्त लोक